నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ప్రభుత్వాన్ని చేపట్టబోతున్నారు. అక్కడ మహాయుతి వస్తుందా, మహాగఠబంధన్ వస్తుందా? కీలకంగా మారినటువంటి ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మహారాష్ట్రతో పాటుగా జార్ఖండ్ ఎవరి వశం కాబోతోంది. మనతో పాటుగా ఉన్నారు బీజేపీ నుంచి ప్రకాష్ రెడ్డి గారు. ప్రకాష్ రెడ్డి గారు, నమస్కారం అండి. సో చాలా చాలా క్యూరియస్, యాంగ్జైటీ అనేది ఉంది మిగతా అన్ని రాష్ట్రాల కంటే కూడా మహారాష్ట్రలో. ఎందుకంటే గత 5 ఏళ్లుగా జరిగినటువంటి ఒక ఏమంటారు దాన్ని మీరు, ఒక ఎపిసోడ్ పొలిటికల్గా జరుగుతున్నటువంటి ఒక ఎపిసోడ్స్, ఎస్, పొలిటికల్గా జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ అవన్నీ చూసిన తర్వాత ప్రభుత్వాలు మారాయి, పార్టీలు చీరాయి, మళ్ళీ అన్నీ కలిసి మహాయుతి, మహాగఠబంధన్ ఇవన్నీ అయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అనౌన్స్ చేసుకునే టైం వచ్చింది. కాబట్టి అక్కడున్నటువంటి పరిస్థితి, ఓటర్లు ఎవరికి ఓటేశారు, ఎటువైపు పల్స్ ఉంది అనేది ఏం అర్థమైంది మీకు అసలు? ఒకటి చెప్తామండి, మీరు మొన్న ఫస్ట్ పాయింట్ ఒకటి కరెక్ట్. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికలు అనేటువంటి చాలా కీలకమైనవి, అందరూ కూడా ఎదురు చూస్తుంటే ఎన్నికలు అన్డౌటెడ్లీ. ఎందుకంటే దేశంలోనే సెకండ్ బిగ్గెస్ట్ స్టేట్ అది. ఉత్తరప్రదేశ్ 80 సీట్లు ఉంటే నెక్స్ట్ బిగ్గెస్ట్ 48 సీట్లు ఉన్నటువంటిది మహారాష్ట్ర. మిగతా రాష్ట్రాలు 42 బెంగాల్, ఆ తర్వాత 42 ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తక్కువ 40 బీహారు, 39 తమిళనాడు, కాబట్టి తగ్గుతూ ఉంటాయి. కాబట్టి న్యాచురల్గా క్యూరియాసిటీ ఉంటుంది. రెండోది ఏంటంటే భారత ఆర్థిక వ్యవస్థకు క్యాపిటల్ సిటీ అంటారు మన స్టాక్ ఎక్స్చేంజ్కి కానీ. కాబట్టి మహారాష్ట్ర ఎన్నికలు అనేటువంటిది చాలా క్రూషియల్. మహారాష్ట్ర ఎన్నికలు రెండో పాయింట్ కూడా ఏంటంటే మహారాష్ట్ర ఎన్నికలు మిక్స్డ్ సమాజం ఉన్నటువంటి సొసైటీ. మహారాష్ట్రలో భారీ ఇండస్ట్రియలైజేషన్ ఉంది, భారీ వ్యవసాయం కూడా ఉంది. అంటే భిన్న ప్రాంతాలలో భిన్నమైనటువంటి జీవన విధానం. విదర్భ, మరాఠవాడ ఏరియాలో వస్తే వ్యవసాయం ఉంది. బాంబేకు పక్కన ఇటు పక్క థానే, భివండి ఆ ఏరియాకు పోతే మొత్తం ఇండస్ట్రియలైజేషన్ ఉంది. పూణే ఆ ఏరియాకు వస్తే కొంచెం ఎడ్యుకేషన్ కూడా ఉంది. వెనుకబడ్డటువంటి మరాఠా ఈ ఉమ్నాబాద్ ఇక్కడ ఇటు పక్కకు వస్తే మహారాష్ట్ర కొంత వెనుకబడ్డ హైదరాబాద్, మహారాష్ట్ర, హైదరాబాద్ మొత్తం ఇది ఒక రకమైన తెలంగాణ కలిసి ఉంటుంది. కాబట్టి అట్లా ఇన్ని మిక్స్డ్ ఉన్నప్పుడు ప్రజల యొక్క అభిప్రాయం నిజంగా మిక్స్డ్గానే అంటే ఇంత మిక్స్డ్ కనుక వస్తే మిగతా దేశ రాష్ట్రాలు క్లారిటీ వస్తుందనే విషయంలో అది చాలా కరెక్ట్ ఒకటి. అయితే మహారాష్ట్రలో గత ఎన్నికల సందర్భంగా 2019 ఎన్నికలు టైంలో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేసినాయి ఎన్నికలలో. బీజేపీకి 100 పైన సీట్లు వచ్చినాయి, శివసేనకు 60 సీట్లు, 65 సీట్లు వచ్చినాయి. కానీ అప్పుడు ఉద్ధవ్ ఠాకరే తను ముఖ్యమంత్రి కావాలని కలిసి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికి కూడా నేను సపోర్ట్ చేయను బీజేపీకి అన్నప్పుడు, తనే ముఖ్యమంత్రి కావాలన్నప్పుడు అట్లా కొద్ది రోజులు రాష్ట్రపతి పాలన వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్తో కలిసి ఆయన ఎన్నికల్లో పోయినాడు. కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాడు. తర్వాత విడిపోవడం, కలవడం, అజిత్ పవార్ రాత్రికి రాత్రి, ఇవన్నీ కూడా ఆ డ్రామాలన్నీ కూడా మనం చూసినాం. ఆ డ్రామాలన్నిటి వెనకాల ఉంది బీజేపీ అనేది కూడా కదా. ఎన్సీపీ విడిపోవడం, అటు శివసేన విడిపోవడం, మళ్ళీ వాటితో ముక్కలు అది ఈ తర్వాత అంకం చూస్తున్నారు. మొదటి అంకంలో బీజేపీ, ఉద్ధవ్ ఠాకరే కలిపి శివసేన, అంటే వాళ్ళ శివసేన పార్టీ మొత్తం పార్టీ కలిపి ఎన్నికల పోటీ చేసిన తర్వాత ఈ రెండింటిని విడగొట్టడంలో ఎవరి పాత్ర ఉందనాలి మరి? అప్పుడు దాని వెనకాల ఎవరి పాత్ర ఉంది? శరద్ పవార్ది ఉందా, కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందా? మేము కలిసి పోటీ చేసాం. ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కావడానికి బీజేపీకి, అప్పటిదాకా బీజేపీ ముఖ్యమంత్రి, పోనీ కొత్తగా బీజేపీ ముఖ్యమంత్రి మేము ఇంపోజ్ చేయలే, రుద్దలే వాళ్ళ మీద. అప్పటిదాకా ఫడ్నవీసే ముఖ్యమంత్రి. ఫడ్నవీస్ను కాదని నన్ను ముఖ్యమంత్రి, అప్పటిదాకా ఉన్న సిట్టింగ్ ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి మీద విశ్వాసంతో ఓటేసిన ప్రజలు ఆ ప్రభుత్వానికి నన్ను ముఖ్యమంత్రిని చేయమని ఉద్ధవ్ ఠాకరే యొక్క ఆయన రాజకీయమైనటువంటి అత్యాశ అనే పదం ఉపయోగిస్తున్నా. దానివల్ల మా కూటమి విడిపోయింది. ఈ కూటమి విడిపోవడం వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉంటుందా? ఇప్పుడు వాళ్ళది విడిపోవడం వెనకాల మేము ఉన్నాం, కానీ మేము విడిపోవడం వెనకాల వాళ్ళు లేరా? అందుకే టిట్ ఫర్ టాట్ అనుకుందా బీజేపీ? అంతే కదా. ఇప్పుడు నువ్వు ఎత్తుగడ వేస్తే రాజకీయాల్లో పై ఎత్తు వేయాల్సిందే కదా. నువ్వు ఆ ఖాళీ కూర్చోలేరు కదా. పాలిటిక్సే కదా. నువ్వు ప్రభుత్వాన్ని తీసుకోవాలనుకున్నప్పుడు ఇంకో రకమైనటువంటి దీంట్లో వస్తుంది. అయితే రెండు పార్టీలు విడిపోయినాయి. నేషనల్ కాన్ఫరెన్స్, శరద్ పవార్ పార్టీ కూడా విడిపోయింది, శివసేన విడిపోయింది. ఈ రెండు పార్టీలు విడిపోయిన తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. ఇప్పుడు సడన్ గా అప్పటిదాకా ఉన్నటువంటి సీఎం కూడా డిప్యూటీ సీఎం అయ్యారు. ఇవన్నీ అవుతున్నాయి. ఎత్తుగడలో భాగం అవన్నీ కూడా, మా పొలిటికల్ ఎత్తుగడ భాగం. అయితే మొన్నటి పార్లమెంట్, అందుకోసం మీ నెక్ టు నెక్ ఫైట్ అనే దాన్ని మాత్రం ఖచ్చితంగా ఈరోజు నెక్ టు నెక్ ఫైటే ఉంది. ఎందుకట్లా ఉందంటే, మీకు మొన్న పార్లమెంట్ ఎలక్షన్ శివసేన ఒక గ్రూప్, బాల్ ఠాకరే గారి వారసత్వం ఏదైతే ఉందో ఉద్ధవ్ ఠాకరేది,
వాళ్ళు ఆల్రెడీ కాంగ్రెస్తో కలిసి ఉన్నారు. మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీకి, నేను కరెక్ట్ వాస్తవమైన పిక్చర్ ఏంటంటే 17 సీట్లే బీజేపీ గెలిచింది. అత్యధిక సీట్లు కాంగ్రెస్ గెలిచినటువంటి రాష్ట్రాల్లో, అంటే వాళ్ళ కూటమి గెలిచిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా ఒకటి. ఉత్తరప్రదేశ్ కంటే ఎక్కువ మహారాష్ట్రలో బీజేపీ నష్టపోయింది కూడా. కరెక్ట్ చెప్పాలంటే మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్స్లో జరిగినటువంటి చివరి ఎన్నికలు కాబట్టి అక్కడ కనుక రికార్డు తీస్తే ఆ పార్లమెంట్ ఎన్నికలలో 48 పార్లమెంట్ సీట్లు ఉన్నా, ఒక్కొక్క పార్లమెంట్ ఏరియాలో 6 అసెంబ్లీలు ఉన్నా, బీజేపీ కూటమికి 126 శాసనసభ పరిధులలో లీడ్ వచ్చింది. కాంగ్రెస్ కూటమికి, వాళ్ళ కూటమి శివసేన కాంగ్రెస్ కూటమి, అంటే ఉద్ధవ్ ఠాకరే కాంగ్రెస్ శివసేన కలిపి 153 సీట్లలో వాళ్ళకి లీడ్ వచ్చింది. సో న్యాచురల్గా వాళ్ళు ఎడ్జ్ ఉన్నట్టే కదా మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ వాళ్ళకి పై చేయనట్టు కరెక్ట్ చెప్పాలంటే. ఇప్పుడు దాని నుంచి మేము 20 సీట్లు 30 సీట్లు మేము తీసుకోవాలి. ఇప్పుడు దాంట్లో మేము కాన్సన్ట్రేషన్ చేసినాం బాగా. ఇప్పుడు ఈ 6 నెలల్లో కలిసి వచ్చిందా మరి మీకు? కలిసి వచ్చింది. కాన్సన్ట్రేషన్ కూడా మేము బూత్ టు బూత్, పోల్ మేనేజ్మెంట్ అన్నీ కూడా. రీజన్ ఏంటంటే ఈ మొత్తం దీంట్లో 30 సీట్లు వాళ్ళు గెలిచింది 5,000 ఓట్లకు తక్కువ ఓట్లతో వాళ్ళు గెలిచారు. 30 సీట్లు. సహజంగా మేము ప్రయత్నం పొలిటికల్గా మా ప్రయత్నం మేము చేస్తాం, ఇంటింటికి పోవడం, ప్రజలు మెప్పించడం, ఒప్పించడం, మా వాళ్ళని ఎక్కువ మందిని ఓటింగ్ తీసుకురావడం. ఈ ప్రయత్నంలో ఈరోజు ఉన్నటువంటి ఇదొక అంశం. రెండో అంశం ఏంటంటే ఈ 2.5 సంవత్సరాల కాలంలో షిండే మీద ముఖ్యమంత్రిగా ఏదైతే చీల్చింది అనేటువంటి దగ్గర నుంచి ఇప్పుడు మారింది. ఇప్పుడు తెలంగాణలో కూడా మరో షిండే అనే మాటే వచ్చేది. ప్రతి ఒక్క పొలిటీషియన్ కి షిండే పేరు పెట్టేశారు. కాబట్టి షిండే మీద మంచి అభిప్రాయం ఉంది. ఇప్పుడంటే షిండే ఎక్కడ కూడా కరప్ట్ కాదనేటువంటి దీంట్లోకి వచ్చేసింది. మహారాష్ట్రలో కరప్షన్ అనేది అదొక పెద్ద, ఎందుకంటే క్యాపిటల్ సిటీ, ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ అంటాం కదా. కాబట్టి డబ్బు అక్కడ బాగా ఉంది కాబట్టి న్యాచురల్గా రోజు కొన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగే స్టాక్ ఎక్స్చేంజ్ అక్కడే ఉంది కాబట్టి అది కొంత ఉంటుంది, దాని ఇంపాక్ట్ కొంత పక్కా ఉంటుంది దాని మీద. ఎందుకంటే పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసుల యొక్క హెడ్ క్వార్టర్స్, ఈవెన్ ఎంఎన్సీ మల్టీనేషనల్ కంపెనీస్ హెడ్ క్వార్టర్స్ కూడా బాంబేలో ఉన్నాయి. నారిమన్ పాయింట్ అంటే ఒక ₹1,00,000 స్క్వేర్ ఫీట్ దొరికే ప్లేస్ అది ఈరోజు ఆఫీస్ కోసం. అటువంటి ప్లేస్ ఉన్నటువంటి మహారాష్ట్ర కాబట్టి సహజమైనటువంటి ఆ ఫైట్ ఉంటుంది. అయితే మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో మా కూటమికి పూర్తి మెజార్టీ రాలే. మా ప్రయత్నం సాగుతుంది. దీంట్లో రెండో అంశం ఏంటంటే ప్రధానమైన అంశం, అసెంబ్లీ ఎలక్షన్స్కి పార్లమెంట్ ఎలక్షన్ మధ్య కొంచెం తేడా ఉంటుంది. మేము చెప్పే ప్రయత్నంలో పార్లమెంట్ ఎలక్షన్స్ దేశమంతా కాన్సన్ట్రేట్ చేస్తాం, కానీ ఇప్పుడు లోకల్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మన అన్ఫార్చునేట్ దురదృష్టకరమైన విషయం ఏంటంటే, మీరు ఇంతకుముందు చెప్పారు కదా, బాల్ ఠాకరే గారు పెద్ద మనిషిగా ఎన్ని సంవత్సరాల పోరాటం చేశారో, ఎప్పుడు కూడా కాంగ్రెస్తో నా జీవితంలో నేను చచ్చిపోయినట్టే అన్నాడు. నేను కాంగ్రెస్తో కలిస్తుంటే నా చావు తర్వాతనే చచ్చిపోయినట్టే నేను కాంగ్రెస్తో కలవను అన్నాడు. మరి వారి వారసత్వంతో ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాకరే ఏ కాంగ్రెస్ పార్టీ అయితే క్లెయిమ్ చేస్తుందో సెక్యులర్ పేరు మీద ఈ దేశంలో ఒక వర్గాన్ని సపోర్ట్ చేస్తుందో ఆ కాంగ్రెస్ పార్టీతో కలిశాడు. అంటే బీజేపీ కంటే కాంగ్రెసే బెటర్ అని ఆయన కనిపించింది కదా ఆ టైంలో. ఉండొచ్చు. ఇప్పుడు ఆయన కూడా ఆయన రూపం మార్చుకుంటే అంటే తప్పేం లేదు. ఆయన రూపం మార్చుకున్నాడు, రంగు మార్చుకున్నాడు, కాషాయం నుంచి 3 రంగులకు వచ్చేసిండు. ఆయన తప్పే కూడా, అంటే ఆయన అభిప్రాయాలు మార్చుకుంటే తప్పేం లేదు. మేమేమి అభిప్రాయాలు మార్చుకోవాలి, స్థిరంగా అభిప్రాయాలు ఉండాలని కూడా అనటం లేదు. ఆయన అభిప్రాయాన్ని మార్చుకుంటావు కానీ ప్రజలు అంగీకరించాలనేది పాయింట్ కదా. నీ అభిప్రాయం నువ్వు మార్చుకుంటావు కానీ ప్రజలు నీ అభిప్రాయాన్ని అంగీకరించారంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు అంగీకరిస్తారని నాయకుడు అవుతావు, లేకపోతే నీ అభిప్రాయం పెట్టుకో వద్దని ఎవడు అన్నాడా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకంటే చాలా ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకున్నారు తెలంగాణ, అంటే తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి కీలకమైన లీడర్లు అందరూ అక్కడ మోహరించారు, ఓట్లని రాబట్టుకునే ప్రయత్నాలు ఇవన్నీ అయిన తర్వాత టిపికల్గా వినిపిస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్ అనేవి కూడా. పబ్లిక్ పల్స్ అనేది అందులో కీలకంగా ఉంది. ఎవరికి కూడా మెజారిటీ రావట్లేదు, మ్యాజిక్ ఫిగర్ అనేది క్రాస్ అవ్వట్లేదు, నెక్ టు నెక్ ఉంది అనేది యాక్సెప్ట్ చేస్తున్నారా? నెక్ టు నెక్ అంటే ఒకటి మాత్రం పక్కా, గట్టి పోరాటం జరిగింది. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత 5 నెలల తర్వాత జరుగుతుంటే అసెంబ్లీ ఎన్నికలు చాలా దూరం, 2 నెలల తర్వాత జరిగితే మళ్ళీ ఆ ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం యొక్క ఇంపాక్ట్ అనుకోండి, మిగతా ఉండేవి కాదు. ఇప్పుడు 5 నెలల తర్వాత జరుగుతున్నాయి కాబట్టి దానికి ఒక ఇంపాక్ట్ కనపడుతుంది ఖచ్చితంగా. అయితే ఈ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మేము డోర్ టు డోర్ చేయటం కానీ, లేకపోతే మా పోల్ మేనేజ్మెంట్లో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. అయితే మీరు అన్నారు ఫస్ట్ టైం బీజేపీ మొదటిసారి ఇక్కడ ఇన్ఛార్జ్కి పోతలేరు. గతంలో కూడా బీజేపీ నాయకులు తెలంగాణలో మరాఠీ మాట్లాడగలిగే వాళ్ళు, కొంచెం హిందీ ఫ్లూయెంట్గా మాట్లాడగలిగే వాళ్ళు గత అసెంబ్లీ ఎన్నికలలో కూడా అక్కడ పనిచేశారు. మన వాళ్ళే పబ్లిక్ మీటింగ్స్ ఏర్పాట్లని కూడా నాందేడ్, మరాఠవాడ, పర్బని, సూరత్ కాదు పర్బని, నాందేడ్, ఔరంగాబాద్ ఏరియాలలో మన వాళ్ళే ఇన్ఛార్జెస్గా పనిచేశారు. ఏర్పాట్లు, బహిరంగ సభల ఏర్పాట్లు అన్నీ కూడా మన వాళ్ళకి అనుభవం కూడా ఉంది. ఎందుకంటే నిజామాబాద్, ఆదిలాబాద్ బోర్డర్స్ ఉన్నటువంటి ప్రాంతంలో మరాఠీ కొంత వచ్చు, హిందీ కొంత వచ్చు. మా బీజేపీ నాయకులు కూడా వచ్చు. ఇప్పుడు కూడా మా బీజేపీలో 15 మంది
15 అసెంబ్లీ సెగ్మెంట్స్ మరాఠవాడ అండ్ విదర్భ ఏరియాలో పనిచేశారు. అంటే ఆదిలాబాద్కు విదర్భ కనెక్ట్ ఉంటుంది, నిజామాబాద్కు మరాఠవాడ కనెక్ట్ ఉంటుంది కాబట్టి పనిచేశారు. అది మాకు కొత్త కాదు, కానీ కాంగ్రెస్ వాళ్ళకి కొత్త అయింది. కొత్త పిచ్చగాడు పొద్దురగడని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆడికి పోయి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు. తెలంగాణలో మేము తెలంగాణ దురదృష్టం మాట్లాడడం అంటే పక్కన పెట్టండి, పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినాడు. మేము తెలంగాణలో ఈ వాగ్దానం పూర్తి చేసినాం, ఆ వాగ్దానం పూర్తి చేసినామని చెప్పినాడు. దానికి కౌంటర్గా మేము అక్కడ మా కిషన్ రెడ్డి గారు కానీ సంజయ్ గారు కానీ ప్రత్యామ్నాయంగా చెప్పాల్సి వచ్చింది. వీళ్ళు ఏం చేశారు ఏం చేయలేదని చెప్పాల్సి వచ్చింది. అది అంతవరకు మాత్రమే పరిమితం, అది కొత్తగా ఏం కాదు. బట్ ఈ ఎన్నికలు ఖచ్చితంగా మాకు కూడా చాలా ప్రెస్టేజియస్ ఎన్నికలే, అన్డౌటెడ్లీ ప్రెస్టేజియస్ ఎన్నికలే. అంటే దీని తర్వాత నెక్స్ట్ వచ్చే ఢిల్లీ ఎన్నికలు. ఒకవేళ అక్కడ చూపిస్తుంది దాని ఉంటుంది, అందుకని కాంగ్రెస్ ఎట్లా లేదు ఢిల్లీ కాబట్టి పెద్ద ఆమ్ ఆద్మీ పార్టీది. దీని తర్వాత వచ్చేటువంటి బీహార్, బెంగాల్ లాంటి ఎన్నికలు కూడా ఉన్నాయి, నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలు, అవి కూడా ఇంపాక్ట్ అవుతాయి. దీని తర్వాత ఉత్తరప్రదేశ్ ఎన్నికలు. కాబట్టి ఉత్తరప్రదేశ్ అయితే పెద్ద స్టేట్ కాబట్టి సహజం, క్యాపిటల్ ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ కాబట్టి రెండు కూడా సహజమైనటువంటి ఉత్సాహం, అంటే అదొక ఆసక్తి ఉంటుంది. మాకు కూడా ఆసక్తి ఉంది. బట్ ఎగ్జాక్ట్లీ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్లీ కాదు అనేది మొన్న హర్యానాలో కనపడింది. హర్యానా ఎందుకు మన పార్లమెంట్ ఎలక్షన్స్ కనపడింది కదా, దేశం అంతా మన బీజేపీకి 300 దాడతాయి, 400 వస్తాయి, 350 వస్తాయి ఇచ్చిన వాళ్ళు ఎవరు నినాదం కూడా మోదీ ఇచ్చారు కదా, నినాదం ఇచ్చినారు. కానీ 350 వస్తాయని అందరు ఇచ్చినారు కదా. వచ్చింది మాకు 300 సీట్లే, 293 అలయన్స్కి వచ్చింది. అందుకోసం మా బీజేపీకి ఆన్ ఇట్స్ ఓన్ 300 దాడతాయి అన్నారు, దాటలే, 240 వచ్చినాయి, 60 సీట్లు. అంటే వాళ్ళు ఇచ్చినట్టు ప్రతి ఎగ్జిట్ పోల్ ఇచ్చిన సర్వేకి 60 సీట్లు తగ్గినాయి. ఇంట్రెస్టింగ్లీ మొన్న లేటెస్ట్ హర్యానా ఎలక్షన్స్లో ఎవ్వరు కూడా బీజేపీ గెలుస్తానులే, బీజేపీ గెలిచింది. ఇంట్రెస్టింగ్లీ అంతకంటే ముందు పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికలు, తెలంగాణ, ఈ 4 రాష్ట్రాల ఎన్నికలు జరిగితే 4 రాష్ట్రాలలో కూడా బీజేపీ గెలుస్తుందని ఎవరు చెప్పాలి. బీజేపీకి 2 సీట్లు ఇచ్చారు కొన్ని ఎగ్జిట్ పోల్స్ తెలంగాణలో. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో 3 బీజేపీ ఓడిపోతుందని చెప్పినారు. ఎక్కడ ఓడిపోలేదు, 2/3 మెజారిటీతో గెలిచారు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాదు. ఎగ్జిట్ పోల్స్ ఒకవేళ నిజంగా సైంటిఫిక్గా ఇవన్నీ కూడా ప్రీ పోల్ సర్వేలు. దీని ఇంపాక్ట్ ఎట్లుంటుంది అంటే నేను ఫైనల్లీ ఒకటే మాట చెప్తా, ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కూడా చివరి వ్యక్తి ఓటేసేంత వరకు దీన్ని దీన్ని కౌంట్లోకి తీసుకోవాలి. లైన్లో నిలబడే చివరి వ్యక్తి. అట్ ది సేమ్ టైం శాంపుల్స్ తీసుకుంటే కుదరదు. చాలా గ్రామాలు ఇటువైపు ఉంటాయి, కొన్ని గ్రామాలు అటువైపు, ఎక్స్ట్రీమ్ అటువైపు ఉంటాయి. కొన్ని నియోజకవర్గాలు ఈవెన్ హర్యానా లాంటి ప్లేసెస్లో 1000-2000తో గెలిచిన బీజేపీ సీట్లు కూడా ఉన్నాయి. అయితే అది ఇప్పుడు 1000-2000 ఓట్లు అనేవి 5 తర్వాత పోలయ్యే ఓట్లు కూడా కౌంట్ అవుతాయి కదా. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ తెలియదు అసలు. ఇంకోటి అందరూ 100% ఇటువైపు ఇట్లా ఈ శాంపుల్స్ నడవదు. కాబట్టి సైంటిఫిక్ శాంప్లింగ్ జరగట్లేదు ఎగ్జిట్ పోల్స్. ఇండియన్ ఎగ్జిట్ పోల్స్ యొక్క చేసేటువంటి ఏ మీడియా హౌస్ అయినా, ఏ ఛానల్ ఆర్గనైజేషన్ అయినా కూడా. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఏంటంటే నాకు తెలిసిన వరకు రేపు కనుక ఏమైనా ఇవ్వగలిగితే కొంత రాత్రి దాకా పోలైన పర్సంటేజ్ తీసుకోగలిగితే కొంత నియర్ టు ది ఫ్యాక్ట్స్ వస్తాయేమో. బట్ అది కూడా క్రిటికల్ పర్సంటేజ్ ఉంటుంది కదా, 2%, 3%, 0.68% తోటి ఎన్నికలు మారుతుంటే మహారాష్ట్ర లాంటి స్టేట్ ఓటు ఎక్కువ వచ్చింది అంటే గెలిచినట్టే కదా. ఛత్తీస్గఢ్, హర్యానాలో కూడా బీజేపీకి ఓటు పర్సంటేజ్ పెరగలే, ఓటు పర్సంటేజ్ పెరగలే. ప్లస్ ఓట్లు కాంగ్రెస్ కంటే పర్సంటేజ్ ఎక్కువ రాలే బీజేపీకి. ఇన్ని అయినప్పటికీ ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్, మధ్యప్రదేశ్లో పోయినసారి ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది అంతకుముందు 2018 ఎన్నిక. అప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ బీజేపీకి ఎక్కువ వచ్చినాయి, కాంగ్రెస్ కంటే బీజేపీ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఎక్కువ వచ్చినాయి, సీట్లు తక్కువ వచ్చినాయి. మొన్న కర్ణాటకలో కూడా బీజేపీ ఓడిపోలే. బీజేపీకి గత అసెంబ్లీ ఎన్నికలు ఎన్ని వచ్చినాయి, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అంత పర్సంటేజ్ ఓట్లు వచ్చినాయి, కానీ సీట్లు మాత్రం బాగా తగ్గినాయి. ఇవన్నీ కూడా అందుకోసం ఓట్లకు సీట్లకు వీళ్ళు సైంటిఫిక్ అనాలిసిస్, పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ విస్ నెంబర్ ఆఫ్ సీట్స్, ఇది కనెక్ట్ చేయడంలో కొంచెం సెఫలాజికల్ దీంట్లో మెథడ్స్లో సైంటిఫిక్ అప్రోచ్ మారుతుంది. లేదా కొన్ని ఛానల్స్, కొన్ని ఆర్గనైజేషన్స్ ఏదో ఒక పొలిటికల్ అఫిలియేషన్తో ఉంటారు కాబట్టి ఇట్లా వస్తాయి. సైంటిఫిక్గా చేస్తే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. ప్రయోజనమే కాదు, డెమోక్రసీలో మేడం నేను ఎగ్జిట్ పోల్స్ అని, ప్రీ పోల్ సర్వేలు కానీ, పోస్ట్ పోల్ సర్వేలలో కూడా నేను సైంటిఫిక్ మెథడ్లో కనుక రియల్గా ఒక జర్నలిస్టిక్ అవుట్లుక్లా కనుక చేస్తే అది రాజకీయ పార్టీలకు కూడా ఉపయోగం మేడం. నేను పాజిటివ్ అప్రోచ్లో చెప్తున్నా. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల నిజమైన సమస్యలు ఏంటివి, ప్రజలు ఏ సమస్యల మీద స్పందిస్తున్నారు అనేది పొలిటికల్ పార్టీకి అవసరం. ఇవన్నీ ఎట్లా ఉన్నప్పటికి కూడా 23వ తారీఖు రిజల్ట్స్ రాబోతున్నాయి. ఇప్పటిదాకా వచ్చినటువంటి ఊహాగానాలు, లెక్కలు, అనాలిసిస్లు ఇవన్నీ పక్కన పోయి ఇప్పుడు మనం అనుకున్నట్టుగా నెక్ టు నెక్ ఉంది, టఫ్ ఫైట్ ఉంది అంటే
టక్కున గుర్తొచ్చేది బీజేపీ హార్స్ ట్రేడింగ్ మొదలు పెడుతుంది. అక్కడ ఇమ్మీడియట్ గా క్యాంపులు ఉంటాయి, తరలించడాలు ఉంటాయి అనేది. నేను ఒక లాజిక్ చెప్తాను మేడం, ఒక లాజిక్ చెప్తా. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో స్ట్రాటజీ నేను చెప్తా, ఇప్పుడు కూడా స్ట్రాటజీ చెప్తా. శివసేన ఉద్ధవ్ ఠాకరే, శరద్ పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేసింది. బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ కలిసి పోటీ మహాయుతి అయింది. మహాయుతి అయింది. ఇప్పుడు 104 సీట్లు 105 సీట్లు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. 94 92 సీట్లు శివసేన పోటీ చేస్తుంది. ఉద్ధవ్ ఠాకరేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా వాళ్ళు ప్రకటించాలి. ఇప్పటిదాకా మొన్నటిదాకా ముఖ్యమంత్రిగానే ఉంచి చూసినారు. ఇప్పుడు నేను సూటి ప్రశ్న అడుగుతున్నా, ఒకవేళ ఇదే జరిగితే హార్స్ ట్రేడింగ్ ఏం చెప్పలేం. ఐడియాలజికల్గా శివసేన కాంగ్రెస్ ఎప్పటికీ ఒకటి కాదు. బాల్ ఠాకరే ఫిలాసఫీ, బాల్ ఠాకరే యొక్క భావజాలాన్ని కనుక తీసుకుంటే అవి రెండు ఎప్పటికీ ఒకటి కాలేవు. భావజాలంతో సరే మీరు తెలంగాణ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏమంటారని పక్కన పెడతాం కోసేపటికి. హిస్టరీని కనుక తీసుకుంటే అది కాదు. ఒకవేళ ఉద్ధవ్ ఠాకరే యొక్క ఏమంటారు లస్ట్ ఆఫ్ పవర్ అంటాం కదా, దాంతో పదవి వ్యామోహం, కాంక్ష ఏమన్నానండి పదాలు, ఆయన గనక ముఖ్యమంత్రి చేయకపోతే ఆయన ఉంటాడన్న గ్యారంటీ ఏంది? మా దగ్గర లేనప్పుడు ఆయన దగ్గర సేమ్ ఫార్ములా వర్తిస్తుంది కదా. సపోజ్ కాంగ్రెస్కు 70 సీట్లు వచ్చి, ఉద్ధవ్ ఠాకరేకి 40 సీట్లు వచ్చి, శివసేనకు నెక్ టు నెక్ ఫైట్లో 40 సీట్లు, శరద్ పవార్కి 40, శివసేనకు 50, కాంగ్రెస్కు 70 వచ్చినాయంటే మొత్తం కలిసి 150 వచ్చి 145 సీట్లు వచ్చినాయి అనుకోండి. ఆ స్టేజ్లో ఉద్ధవ్ ఠాకరే కనుక ముఖ్యమంత్రి కాకపోతే ఆయన అక్కడ ఉంటాడా? ఉండనప్పుడు దీన్ని హార్స్ ట్రేడింగ్ అంటారా, ఇంకో ట్రేడింగ్ అంటారా? మీరు చెప్పండి. మళ్ళీ ఇప్పుడే చెప్తాను, నేను ప్రశ్న అడుగుతున్నా. ఇప్పుడు జరగబోయేటువంటి పరిణామం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నా. ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి మహారాష్ట్ర పాలిటిక్స్. ఉద్ధవ్ ఠాకరేను ముఖ్యమంత్రి చేస్తారా చేయరా? చేయకపోతే ఉద్ధవ్ ఠాకరే ముఖ్యమంత్రి చేయలేదనే కదా బీజేపీ నుంచి పోయింది. అదే ఫార్ములా ఇప్పుడు అప్లై అవుతుంది కదా. మళ్ళీ బీజేపీకి వస్తే మేము కూడా ఇంకొక అడుగు ముందుకేస్తాం. సపోజ్ అనుకుందాం, ఎత్తుగడలో భాగంగా కాంగ్రెస్ను దూరం పెట్టడం కోసం ఉద్ధవ్ ఠాకరే ముఖ్యమంత్రిని చేస్తామంటే అది హార్స్ ట్రేడింగ్ అంటావా? నువ్వు చేసినావు కదా ఆ పని మీరు చేశారు కదా. పాలిటిక్స్ నెవర్ డిసప్పాయింట్ కదా. అయితే ఇక్కడ మనం అందుకోసమనే ఈ హార్స్ ట్రేడింగ్లు ఉంటాయా అంటే ఇది హార్స్ ట్రేడింగ్ అంటామా, పొలిటికల్ స్ట్రాటజీస్ అంటామా, ఎత్తుగడలు అంటామా? ఎందుకంటే ఇంపార్టెంట్ స్టేట్ పోగొట్టుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు. కాబట్టి ఇది ఒక ఎత్తుగడ. మేమేం చేస్తాం అనేది ఇప్పుడు రిజల్ట్స్ బట్టి ఉంటుంది. ఎత్తుగడలు 23వ తారీఖు సాయంత్రం తెలుస్తుంది. జార్ఖండ్కి సంబంధించి చూస్తే ఇప్పటిదాకా ఎప్పుడూ జరగనంతగా 500 కోట్లని ఖర్చు పెట్టారు ఎన్నికల్లో ఓట్లు కొనుక్కోవడానికని మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అంటున్నారు. నిజంగా ఆయన్ని కక్ష కట్టే జైల్లో వేశారు, ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేశారు. ఇవన్నీ వినిపించిన తర్వాత 500 కోట్లు జార్ఖండ్లో ఖర్చు పెట్టడం అనేది ఆయన చేసినటువంటి ఆరోపణ. ఇప్పుడు జార్ఖండ్ కూడా ఆల్మోస్ట్ నెక్ టు నెక్ అన్నట్టు కనిపిస్తుంది. జార్ఖండ్లో నాకు తెలిసినంత వరకు క్లియర్ బీజేపీ ఎడ్జ్ ఉంటుంది మేడం. జార్ఖండ్ స్టేట్ వరకు గతంలో జార్ఖండ్లో ఇప్పుడు ఎలక్షన్స్ కంటే ముందు 5 ఇయర్స్ కంటే ముందు 2019 జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. అయితే బీజేపీలో కొన్నిసార్లు ఎత్తుగడలలో మనం కూడా స్ట్రాటజిక్ మిస్టేక్స్ కొన్ని ఉంటాయి కదా. జనరల్గా జార్ఖండ్ గిరిజన ప్రాంతాల్లో బాగా బొర్సా ముండే లాంటి వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం, అది గిరిజన ప్రాంతం, రిచ్ మినరల్స్ ఉన్నటువంటి ప్రాంతం, అత్యధికమైనటువంటి మినరల్స్ ఉన్న ప్రాంతం. అక్కడ ఆదివాసీలు అంటే అక్కడ ఉన్న గిరిజనులు వనవాసీలతోటి కొంత ఉండాల్సింది. బీజేపీ వరకు ఎన్నికలు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా నేను కూడా చాలాసార్లు పెద్ద నాయకులతో నా అభిప్రాయం నేను చెప్పిన, అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పడం కాదు కానీ, గిరిజనులు డామినేట్ చేస్తున్నటువంటి ఆ స్టేట్లో గిరిజన ముఖ్యమంత్రి అయితే బాగుండేది కదా అని. కాకుండా గిరిజనేతర ముఖ్యమంత్రిని రఘువర్ దాస్ను ముఖ్యమంత్రి చేశారు. దానివల్ల కొంత నష్టపోయినాం పోయిన ఎలక్షన్స్లో. ఇప్పుడు మేము చాలా స్పష్టంగా బాబులాల్ మరాండి మా యొక్క గిరిజన ఎవరైతే మెజారిటీ ఉన్నారో వాళ్ళనే ముందు పెట్టి ఎన్నికల్లో పోరాటం చేస్తున్నాం. కాబట్టి మేము ఆల్రెడీ ఒరిస్సాలో గిరిజన ముఖ్యమంత్రిని చేసినాం, ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. అట్లా సిబు సోరెన్ వాళ్ళకి అది నచ్చకపోవచ్చు. అయితే జార్ఖండ్ విషయంలో ఒకటి అర్థం చేసుకోవాల్సిందంటే, ఈరోజు మనం మాట్లాడుకున్నాం జార్ఖండ్ గురించి. మీరు ఒక పేరు వినింటారు, మధుకొడ అని. మధుకొడ ఒక్కడే గెలిచింది ఇండిపెండెంట్గా. ఒక్కడే గెలిస్తే కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఆపడం కోసం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మధుకొడకు సపోర్ట్ చేసింది. అప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలను మేము రాంచీ నుంచి భువనేశ్వర్ దాకా భువనేశ్వర్ నుంచి ఢిల్లీ దాకా ఫ్లైట్లో తెప్పించుకొని పెద్ద తతంగం నడిచింది. అప్పుడు పెద్ద రాజకీయ తతంగం నడిచింది. అప్పుడు అంటే సపోర్ట్ చేయొద్దు అని మధుకొడకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది. ఆయన ఈడీ రైట్స్లో పండుగ 2000 కోట్ల రూపాయల స్కామ్ అది. ఎందుకు అంటే అక్కడ అత్యంత సారవంతమైనటువంటి గనులు ఉన్నటువంటి బొగ్గు ఉంది, ఐరన్ ఓర్ ఉంది, చాలా అడవి ప్రాంతం, గనులు ఉన్నటువంటి ప్రాంతం, పారిశ్రామిక రాంచీ లాంటి ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇంట్రెస్టింగ్లీ హైయెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చేటువంటి ప్రాంతం కూడా అదే ఇంట్రెస్టింగ్లీ. అందుకోసమని అదొక ఇంపార్టెంట్ ప్లేస్ అది.
బట్ మేము ఆ మిస్టేక్స్ అన్నీ కూడా తగ్గించుకున్నాం. ఖచ్చితంగా బాబులాల్ మారెడ్డి గారు నేను అనుకుంటున్నాం ముఖ్యమంత్రి అవుతాడు 24వ తారీఖు నాడు అనుకుంటున్నాం. ఎస్ ప్రకాష్ గారు, మన మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ రెండింటి గురించి మాట్లాడుకుందాం. 23rd రోజు హార్స్ ట్రేడింగ్ ఉంటుందా, ఇంట్రెస్టింగ్గా ఉంటాయా, డిసప్పాయింట్మెంట్లు ఉంటాయా, నెక్ ఎగ్జాక్ట్ పోల్ ఎలా ఉంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.